గుడ్ మార్నింగ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే పొద్దున్నే వీడియో స్టార్ట్ చేసిన, నిన్న మొన్న పెట్టిన వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మళ్ళీ కామెంట్ కూడా మరీ విచిత్రంగా చేస్తారు. అన్న నేను పెట్టింది ఒక రకమైన వీడియో అయితే మీరు మొత్తం దాన్ని పొలిటికల్ కింద తీసుకుపోతారు. నేనేమో గవర్నమెంట్ ఇట్లా చెప్పిందని మీరు నడిపించుకోవద్దని, సిటీలోకి ఎంటర్ కావద్దని నేను చెప్తే, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినట్టు, ఒకటే పార్టీకి సపోర్ట్ చేసినట్టు, వాళ్ళ గురించి నేను ఓలా ఊబర్లో చెప్తున్నట్టు మీరు నన్ను అంటున్నారు. నేను దాని విధంగా ఉంటుంది. మీరు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో కరెక్ట్గా చూడండి అన్న. నేను ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్కు నా ఛానల్లో సపోర్ట్ చేస్తలేను. మీరు తప్పు అర్థం చేసుకున్నాను. కొంతమంది గురించి చెప్తాను, అందరి గురించి కాదు. నేను ఏ గవర్నమెంట్ కూడా నా వీడియోలో సపోర్ట్ చేయ. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆటో నడిపించుకుంటే వాళ్ళకి ఇబ్బంది పెడుతారని మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందని నేను వీడియోలో చెప్పినాను. నేను దానికి ఏం సపోర్ట్ చేయట్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారు అని గౌరవంగా మాట్లాడుతున్నా అంటే నేను వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను మీరు అనుకుంటారు. ఇప్పుడు నేను వాడు వీడియో అని తిట్టలేము కదా, వీడియోలలో తిట్టలేము కదా. చాలామంది తిడతారు కానీ మనం తిట్టమాట, మనకు సాంప్రదాయం అనేది అడ్డ వస్తుంది. మనం పెంచింది అట్లా కాదు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను నా వీడియోలో కామెంట్ పెట్టేటోళ్ళకి కూడా అందరికీ అన్న అనేది రెస్పెక్ట్ ఇస్తాను. ఎవరిని కూడా అరే ఊరే అని ఎవరిని అనొద్దు కాబట్టి అన్నను నేను. నెక్స్ట్ ఈరోజు అయితే అదంతా విడిచేయండి. ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేసిన. మనకు ఫస్ట్ డ్రాప్ మేడ్చల్ నుంచి 349 పడ్డది. ఇక్కడ మియాపూర్ దగ్గర, ఇది కోకోకోలా కంపెనీ దగ్గర పడ్డది. చూడండి 349 వచ్చింది ఫస్ట్ డ్రాప్కి. 23 కిలోమీటర్స్కి మనకు 349 ఇచ్చిండు. ఈ గాజుల రామారం ప్రాతినగర్ సైడ్ ఒక డ్రాప్ తీసుకొని వెళ్ళిపోదాం. నేను ఈరోజు ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి. బండి నెల మీద 10 రోజులు ఎక్స్ట్రా అవుతుంది. నెలకి ఆయిల్ చేంజ్ చేపిస్తా కదా, అక్కడ ఆయిల్ చేంజ్ చేసే దగ్గర కూడా చూపిస్తా ఈరోజు. అది కూడా చూపిస్తా. ఎంత అయింది కాస్ట్ అనేది మొత్తం ఎంత అవుతుందో కూడా చూపిస్తా. నైట్ ఫుల్ ట్యాంక్ వేద్దాం అనుకున్నా, డబ్బులు తక్కువ ఉండి మా బాబుది బర్త్డే ఉండి నేను తక్కువనే చేసిన. ఎంత మన చేసి ఒక 400 డీజిల్ పోసిన, తక్కువనే చేసిన. నిన్న మొత్తం బాగా ఒక 1200 మిలిగినాయి నిన్న. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, మొత్తం అవుటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఈ పక్క జిల్లాల ఏరియాస్ వచ్చే దగ్గర నడుపుతున్నా. నేను లోపల సిటీలోకి పోతలేను. మీరు పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ రోజు చూపిస్తా, ప్రతి ఒక్క వీడియో చూపిస్తా, ప్రతి డ్రాప్ పడ్డది మొత్తం అప్డేట్ చేస్తా. ఇప్పటికి మన డీజిల్ చూడండి, ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ అంటే కొంచెం ఎక్కువనే ఉంది. మనకు సాయంత్రం దాకా వస్తుంది. ఇప్పుడు ఎటైనా పోయి మనం బండి చేయించుకుంటాం కాబట్టి ప్రతి బుకింగ్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. వస్తున్నాయి మొత్తం ఐటెక్సీ 30 వస్తున్నాయి. ఇక్కడ మెకానిక్ షాప్ పోయినాక మీకు ఎంత అవుతుంది రిపేర్ అనేది మొత్తం అంతా బిల్లు పెడతా, చూస్తూనే ఉండండి. కొత్తగా చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మెకానిక్ షాప్ కాడికి వచ్చిన బండి రిపేర్ వచ్చిందని మొత్తంలో కలిపి బండి ఫుల్ రిపేర్ పెట్టింది. ఒకటి బ్రేక్ల వెనక ఆయిల్ చేంజ్ చేయించేసి ఫుల్ ఆయిల్ చేంజ్ చేయించేసిన. బండిలో ఆయిల్ కొంచెం తక్కువ వెళ్ళింది. నెక్స్ట్ అది అయిపోగానే బ్రేక్ లైనర్ల కొంచెం అవి ఇలా ఆయిల్ సీల్ పోయి బ్రేకులు కరెక్ట్ పడలేవు, అవి చేయించేసిన. డీజిల్ పైప్ హార్డ్ అయింది, డీజిల్ పైప్ కూడా చేయించేసిన. మొత్తం కలిపి మనకు 1700 వచ్చింది. డీటెయిల్ చెప్తా. ఇప్పుడు మొత్తం కలిపి మనకు 1700 చెప్తాను మొత్తం డీటెయిల్గా. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం రిపేర్లు అవుతున్నాయి. బండిది బాగా రిపేర్లు వచ్చినాయి. అంటే బండి ఆయిల్ చేంజ్ చేయించుకోవడం ఇలా 10 రోజులు అవుతుంది. ఆయిల్ సగం వచ్చింది. 2 లీటర్లు పోస్తే ఆయిల్ లీటర్ వచ్చింది. అన్న ఇంజన్ దగ్గరకు వచ్చింది, నడిపించుకో ఒక 4-5 వేలు నడుస్తుంది. తక్కువ అయితే మళ్ళీ చూసుకుందాం, బాగా తక్కువ అయితే ఇంజన్ చేద్దామని చెప్పిండు. మనకు మొత్తం ఈరోజు వచ్చి 1600 అయింది మొత్తం అంతా కలుపుకుంటే. రిపేర్లో ఆయిల్ చేంజ్ కరెక్ట్గా కలుపుకుంటే. ఇంకా ముందు మెకానిక్ ఉంది కదా, ఆటో ఉన్నాయి కదా, ఆటో ఉన్నాయి చూడండి. ఆటోలో కానీ చేయించిన. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎందుకు డిస్టర్బ్ అవుతుందని కొంచెం దూరం వచ్చి రికార్డ్ చేస్తున్నా. టైం వచ్చేసి ఇప్పటికి 2:55. మధ్యాహ్నం 2:55 3 అవుతుంది. ఇంకా టైం ఇంచుమించు స్టార్ట్ చేద్దాం. ఇప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక లంచ్కి ఏం చేయాలి, ఈరోజు టిఫిన్ కూడా తెచ్చుకోలే. సాయంత్రం వరకు ఎంత అవుతుందో చెప్తా. మొత్తము అవి 1700 దగ్గర దాకా అయినాయి రిపేర్లు. బండి కొంచెం బ్రేకులు కూడా సతాయిస్తుండే, బ్రేకులు వేసిన. బిస్కెట్లు పోయినాయి బండి, అదే గుట్కా బిస్కెట్లు పోయినాయి. బ్రేకు అదేమంటారు బ్రేక్ కిట్, బ్రేక్ ప్యాకింగ్ కిట్ లోపల ఇంకా బ్రేకులు దొరుకుతాయి కదా, అవి కూడా పోయినాయి. లంబర్లు ఇట్లా పోయినాయి, అవి వేయించిన. ఆయిల్ చేంజ్ ఫుల్ చేయించిన. ఇంకోటి డీజిల్ పైప్ హార్డ్ అయ్యింది, డీజిల్ పైప్ మార్పించిన. మొత్తం కలిపి మెకానిక్ ఛార్జ్తో 1700 అయినాయి. ఇప్పటికీ రిపేర్లు అయిపోయినాయి. సాయంత్రం వరకు ఇంకా మనం మొత్తం సిటీలో పోతలేము కాబట్టి ఇక్కడ ఏరియాలో ఎంత అయితే మొత్తం చూస్తాం, మొత్తం అప్లోడ్ చేస్తాం. మనం చేసింది 500, రిపేర్లకు 1700 అయినాయి. సాయంత్రం ఇంటికి పోయే వరకు ఇంకో 500 దాకా కొడతానికి చూస్తాం. చాలా టైం అయిపోయింది, నిద్రమా చేసేసింది మొత్తం రిపేర్ ఎక్కడ కూర్చుంటే.
బుకింగ్ కూడా ఈరోజు మంగళవారం కదా, బుకింగ్లు బాగా తక్కువ, రేట్లు కూడా బాగా తగ్గిస్తుంది. 20 రూపాయలు తగ్గిస్తుంది రేట్లు కూడా. ఇప్పుడే మెకానిక్ రేట్కి బయలు చేసుకున్నాం, అంతా రేస్ సెట్టింగ్లో అవన్నీ చేయించేసిన. ఇక స్టార్ట్ చేద్దాం. మొత్తం బుకింగ్ అప్డేట్ చేస్తూ ఉంటాం. అయితే సాయంత్రం వచ్చేసి మనకు 5:53 అవుతుంది, ఇంచుమించు 6 అవుతుంది టైము. 6 అవుతుంది కాబట్టి ఇక లాస్ట్ ఫైనల్ వీడియో మొత్తం చెప్పేస్తే మనం వచ్చేసిన. మొత్తం రోజంతా రిపేర్లతో గడిచింది కదా. రిపేర్ అయిపోయిన ఒక గంట వెయిట్ చేసిన తర్వాత జైదీర్ గుట్ట నుంచి మనకు అజ్మత్పేట్ ఎల్బీ నగర్ ఉంటుంది కదా, అజ్మత్పేట్ది అల్ల పడ్డది. అయితే మొత్తం ఎంత ఎంతో చూపిస్తా. మనది మొత్తం కలిపి ఓలాలో ఈరోజు ఒక్క బుకింగ్ కూడా కొట్టినాయి చూడండి. జీరో బుకింగ్స్ ఇవి ఈరోజు ఏం లేవు. తర్వాత ర్యాపిడోలో వచ్చి, ఈ ర్యాపిడోలో ఒక రకం ఉంది చెప్తాను నేను మీకు. 680 కదా. ఈ 680 అంటే ఇప్పుడు లాస్ట్ అజ్మత్పేట్కి వచ్చింది అది 200 రూపాయలు. అంతకుముందు 480 అయింది. మనం మొత్తం ఈరోజు రిపేర్లతో అయింది కాబట్టి ఓలాలో ఏం చేయలేము. ఓలాలో ఏం చేయకపోతే అందులో ర్యాపిడోలో పొద్దున 480 అయిన తర్వాత మెకానిక్ మొత్తం చేయించిన తర్వాత ఒక బుకింగ్ అజ్మత్పేట్ పడ్డది. అజ్మత్పేట్ పడితే చూపిస్తా, ట్రిప్ డీటెయిల్స్ కూడా చూపిస్తా. ఇదిగోండి 201 రూపీస్ ఇది అజ్మత్పేట్ది. ఇది 130 ఒకటి, 349 పొద్దున ఫస్ట్ బుకింగు. మియాపూర్ దగ్గర కోకోలా కంపెనీ వెళ్ళిందేమో ఈ 349. తర్వాత అక్కడ నుంచి లోకల్ది ఒకటి 130, తర్వాత 200 ఇది ఇప్పుడు అజ్మత్పేట్. అయితే ఈ 200 ఏమైందంటే మేము జైదిరిగుట్ట నుంచి బాలనగర్ చౌరస్తా దాకా వచ్చినాక వాళ్ళకి మళ్ళీ పని ఉందని చెప్పేసి మళ్ళీ అక్కడ రిటర్న్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ అజ్మత్పేట్కి అప్పుడు టోటల్ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత 3 ట్రిప్పులు తిరిగిన తర్వాత అటు ఇటు మనకు 200 చూపిస్తే నేను మొత్తం 450 రూపాయలు తీసుకున్నా. 3 ట్రిప్పులు ఎక్కువైందని నేను ఇంకో 100 రూపాయలు తక్కువ తీసుకున్నా. ఫోన్లే ఇక ఎందుకు వాళ్ళు కొంచెం బీదోళ్ళు ఎక్కున్నారని, వాళ్ళు కూడా కొంచెం డబ్బులు లేనట్టే నార్మల్గా కమ్మున్నది. ఒక చిన్న పిల్లగా ఉండదు అన్న, జర చూసి తీసుకోనా, మాకు కూడా డబ్బులు లేవు, జర పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాము, ఎదురుకుంటా పోలీస్ స్టేషన్ కడికి వచ్చిరని నేను కూడా ఒక 100 రూపాయలు తక్కువ తీసుకున్నా. పోనీలే మనం కూడా తిరిగిందేం లేదు కదా, తక్కువ తిరిగినాం కదా అని నేను అదే ఇప్పుడు మనకు 180 పడ్డది, 180 360 పడ్డది. 360 ప్లస్ ఒక 140 తీసుకుందామని అనుకున్నా. నేను 450 తీసుకుందాం అనుకున్నా, 500 తీసుకుందాం అనుకున్నా. ఇంకా ఫోన్లే అని లాస్ట్ 450 తీసుకున్నా. మనకు వచ్చిన చాలు కదా, ఎందుకు అవసరంగా అంత కక్కుర్తి పడని నేను మొత్తం లాస్ట్ ట్రిప్ ఇక్కడికి మొత్తం డీటెయిల్స్ చెప్తున్నా. ఆల్రెడీ నేను సుచిత్ర సర్కిల్ దగ్గర ఉన్నా. మొత్తం సుచిత్ర సర్కిల్ ఇది. సర్కిల్ దగ్గర వెయిట్ చేద్దాం. మనకి కంపల్సరీ ఇక్కడికి వెళ్ళి మేడ్చల్ పడుతుంది, మనం పడేదాకా వెయిట్ చేద్దాం. ఇంటికి తొందరగా కూడా చేసేది ఏం లేదు కదా, పడ్డప్పుడు చూసుకోవాలా. ఇప్పటికైతే కనీసం ఎంత అయిందంటే 300 150 900 అయింది ఈరోజు. 15 నుంచి 1600 ఏమో మెకానిక్ ఛార్జ్ అయిపోయిన తర్వాత 1500 అయింది మెకానిక్ బండి మెకానిక్కి. మొత్తం కలిపి మనకు 900, మొత్తం కలిపితే 900. ఓల్డ్ బోయిన్పల్లి అవన్నీ వస్తున్నాయి, తీసుకుంటలేదు. మనం అంటే మేడ్చల్ పోవాలి కాబట్టి కంపల్సరీ గుడ్లపోచంపల్లి, మేడ్చల్, కొంపల్లి అంటే ఏ వచ్చినా తీసుకుంటా. 900 ఈరోజు అయింది. ఇంటికి ఒక 300 డీజిల్ పోతుంది. 300 డీజిల్ పోతే మనకి మిలిగేది 600 మిగులుతుంది ఈరోజు. చాలా తక్కువ అయింది. ఇంకా రేపన్నా కొంచెం మంచి కూడా చూస్తాం. బండి రిపేర్లు బాగా పెట్టింది ఈరోజు. చిన్న రిపేర్లు అయినా కానీ అన్నీ చేపించేస్తాం, మళ్ళీ మనకు ప్రాబ్లం ఉండదని. బ్రేక్ ఏమైందంటే బ్రేక్ పౌడీలు ఉంటుంది కదా, ఇట్లా బ్రేక్ పౌడీలు ఇట్లా తొక్కితే మొత్తం కడకడ అన్నది. బ్రేక్ కొంచెం కిట్టుపోయిందని అది మొత్తం చేపించేసిన. మనకి రేపు ఫుల్ క్లీన్ ఉంటాం కాబట్టి రేపు నుంచి మొత్తం గట్టిగా కొడదాం. రేపు నుంచి మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటా. మన ఛానల్ ఇంకా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచే ఎక్కువ నేనేం అడిగా కదా, మన ఛానల్ రాకెట్ స్పీడ్తో పోతుంది కాబట్టి సబ్స్క్రైబర్ కూడా అంతే రాకెట్ స్పీడ్తో రావాలా. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.